ఫ్రెండ్స్, రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. త్రిబుల్ ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంపై గత ఏడాది అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు మామూలు కావు. ఆ అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా విఫలమవుతుందేమో అని అందరు అనుకున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా ఫ్లాప్ని ఎదుర్కోవాల్సిందే అన్న సెంటిమెంట్ ట్రేడ్లో ఉంది. కాబట్టి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. భారీ రేట్స్ పెట్టి కొనుగోలు చేశాము, ఇలాంటి టాక్ వచ్చిందేంటి, ఈ టాక్తో సినిమా అసలు నిలబడుతుందా అని అభిమానులు భయపడ్డారు. కానీ రెండవ రోజు నుండి టాక్ పుంజుకుంది. మాస్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. దీంతో భారీ లాంగ్ రన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని దాదాపు 550 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అనంతరం ఓటీటీలో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 9 వారాల పాటు నాన్ స్టాప్గా నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అయింది ఈ చిత్రం. అలాంటి ఈ చిత్రాన్ని మార్చి 28న జపాన్లో గ్రాండ్గా విడుదల చేశారు. జపాన్లో సంవత్సరం రోజులు ఆడింది. ఎన్టీఆర్కి కూడా మొదటి నుండి జపాన్లో మంచి ఫేమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రం అక్కడ వర్కౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. స్వయంగా ఎన్టీఆర్ జపాన్కి వెళ్ళి ఈ సినిమాని ఒక రేంజ్లో ప్రమోట్ చేశారు. ప్రీమియర్ షోస్లోని కొన్ని థియేటర్స్కి వెళ్ళి అభిమానులతో కలిసి ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా వేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. ఇంత చేసినప్పటికీ కూడా ఈ సినిమాకు జపాన్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 24 మిలియన్ల జపాన్ డాలర్లు వచ్చాయట. రామ్ చరణ్ రంగస్థలం చిత్రానికి జపాన్లో 44 మిలియన్ల డాలర్లు వచ్చాయి. అంటే దాదాపుగా సగం వసూలు కూడా దేవర చిత్రం రాబట్టలేకపోయిందట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం. ఇండియాలో సూపర్ హిట్ అయిన సినిమా జపాన్లో కూడా సూపర్ హిట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. కానీ ఆ రేంజ్లో ప్రమోషన్ చేసిన తర్వాత కూడా వసూళ్లు రాలేదంటే దేవర చిత్రం జపాన్ ఆడియన్స్కి నచ్చలేదని స్పష్టంగా అర్థమవుతుంది.